హలో మూవీ లవర్స్. యాక్షన్ అయినా ఎమోషన్ అయినా తన కళ్లతోనే నటించేయగల సత్తా ఉన్న హీరో ధనుష్. ఆయన స్క్రీన్ మీద ఏడిస్తే థియేటర్లో ఆడియన్స్ కళ్ళు కూడా చెమరుస్తాయి. అలాంటి ధనుష్ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు జంటగా విఘ్నేష్ రాజా డైరెక్షన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా కర. మరి ఈ సినిమా ఎలా ఉంది? ధనుష్ ఖాతాలో మరో హిట్ పడిందా? రివ్యూలు చూద్దాం రండి. స్టోరీ విషయానికి వస్తే ఈ కథ 1991వ సంవత్సరం నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి ఒక దొంగ. కాని ఆ నేర జీవితాన్ని వదిలేసి తను ప్రేమించిన మల్లిని పెళ్లి చేసుకుని ఓ సాధారణ జీవితం బతకాలి అనుకుంటాడు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు అతని తండ్రి చనిపోతాడు. తండ్రి శవాన్ని వాళ్ల సొంత పొలంలోనే పూడ్చిపెట్టాలి అనుకుంటే లోన్ కట్టలేదని ఆ పొలాన్ని బ్యాంకు వాళ్లు జప్తు చేస్తారు. కన్న తండ్రికి కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ సిస్టంపై బ్యాంకులపై కరస్వామి ఎలా తిరగబడ్డాడు? అసలు ఆ బ్యాంకులో డబ్బులు దోచుకుని ఏం చేశాడు? విలన్లను పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మొదటగా ధనుష్ వన్ మ్యాన్ షో గురించి చెప్పాలి. సినిమాలో ధనుష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సెటిల్డ్గా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు ఎక్సలెంట్ వేరియేషన్స్ చూపించాడు. రెండవది ఎమోషనల్ కనెక్ట్. డైరెక్టర్ విఘ్నేష్ రాజా రాసుకున్న మెయిన్ థీమ్ ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బ్యాంక్ లోన్స్ వల్ల సగటు రైతులు పడే బాధలను గుండెకు హత్తుకునేలా చూపించారు. ఇక మమిత బైజు క్యూట్గా కనిపించడమే కాకుండా బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్గా నటించింది. కెఎస్ రవికుమార్ మరియు విలన్గా జయరాం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మైనస్ పాయింట్స్కి వస్తే ఫాదర్ సెంటిమెంట్ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో బ్యాంక్ దొంగతనాల ఎపిసోడ్స్ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా గూస్ బంప్స్ వచ్చేలా రాసుకుంటే బాగుండేది. హీరోకి పోలీసులకి మధ్య జరిగే మైండ్ గేమ్లో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకాస్త బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆడియన్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. అక్కడక్కడ కొన్ని సీన్స్ కాస్త సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే కర ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. లాజిక్స్ పక్కన పెట్టి ఎమోషన్స్కు కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ పీరియాడిక్ డ్రామా బాగా నచ్చుతుంది. ధనుష్ నటన కోసం కంటతడి పెట్టించే క్లైమాక్స్ కోసం ఈ వీకెండ్ థియేటర్స్కు వెళ్లి ఖచ్చితంగా ఈ సినిమాను వాచ్ చేయొచ్చు. ఇది ఈరోజుటి మూవీ రివ్యూ. ఈ సినిమా మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో జెన్యూన్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.